నువ్వు దినదినము కట్టబడాలి. ఒకే దినము కాదు, నువ్వు దేవుని యొక్క శక్తితో కట్టబడాలి, దేవుని యొక్క వాక్యములో కట్టబడాలి, దేవుని యొక్క ప్రేమలో కట్టబడాలి, ఆత్మ సంబంధమైన వరములతో నువ్వు కట్టబడాలి. దేవుని యొక్క వాక్యంతో నిండుకున్న బిడ్డవైతే నువ్వు అనేకులను నీ యొక్క నీడకు వస్తారు. అనేక మంది బిడ్డలు నీ సన్నిధికి వచ్చేమంటారంటే, అక్క నాకు ఈ బాధ ఉంది, అక్క నాకు ఈ సమస్య ఉంది, అక్క నా కుటుంబంలో యొక్క నింద ఉంది, అవమానం ఉంది, నేనేం చేయాలక్క అంటే అనేక మంది బిడ్డలకు ఆశ్రయపురాలను కట్టించాడట సొలొమోను. ఆశ్రయపురాలంటే చేయరాని తప్పు చేసినప్పుడు వారు సమాజంలో నుండి, ఆ పాలెములో నుండి వారు దూరంగా వెళ్ళి ఆశ్రయపురంలో దాక్కుంటారు. అలాంటి ఆశ్రయపురాలుగా నీవు నీ కుటుంబము మార్చబడాలి. హల్లెలూయా. అలాంటి ఆశ్రయపురాలుగా మార్చబడినప్పుడు వేదనలలో, నిందలలో, అవమానాలతో జీవితంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ బిడ్డలు ఏమంటారంటే, ఇది ఈ ఆశ్రయపురంలోకి నేను వెళతా, దేవుని యొక్క ప్రసన్నతను నేను పొందుకుంటా, దేవుని యొక్క సన్నిధిని నేను పొందుకుంటా, నేను దేవుని మందిరముగా మార్చబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరముగా నేను మార్చబడతా అని నిరీక్షణ కలగాలి. దేవుని మందిరంలోకి వెళ్ళినటువంటి మోషే దేవుని యొక్క గుడారంలోకి వెళ్ళి దేవునితో మాట్లాడి ఆ యొక్క అనుభవాలను పంచుకొని మరలా పాలెములోనికి ప్రవేశించిన